ఆరాధనకై మనము చేరువచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరముగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే, ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఒదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యోహాను భక్తుడు వ్రాసినటువంటి కొన్ని సంగతులు మనం చూస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆయన పద్మాసు ద్వీపములో ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండి ఆయన చూచిన సంగతులను ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఆయన చూచిన 7వ అధ్యాయంలో మనం చదువుకున్న వచనాల్లో ఆయన మరి అటు తర్వాత నేను చూడగా అన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చూస్తూ ఉన్నాడు? ఇది పరలోకంలో జరుగుతున్నటువంటి ఒక ఆరాధన, దాన్ని గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. అక్కడ కూడా మరి ఆ ఆరాధనలో ఎవరున్నారు అని మనం చూస్తే, ప్రతి జనములోనూ ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి జనములో నుంచి, ప్రతి వంశములో నుంచి, ప్రతి ప్రజల్లో నుంచి కూడా, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి కూడా వచ్చినటువంటి ఒక గొప్ప సమూహం అక్కడ ఉన్నారు. వారు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. వారి గురించి మనం ఇంకా చూస్తే, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై అని కూడా మనం చూస్తాం. మరొక మాట 14వ వచనంలో మనం చూస్తే వారి గురించి కింది భాగంలో, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. వీరు ఎవరు అంటే, ప్రతి జనములో నుంచి, ప్రతి వంశములో నుంచి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి వచ్చినటువంటి మరి లెక్కింపజాలటువంటి గొప్ప సమూహం ఉన్నారు. వారు గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఒదుక్కున్నటువంటి వారు అని మనం చూస్తూ ఉన్నాం. మరి గొర్రెపిల్ల యొక్క వస్త్రములో రక్తములో అంటే ఆ గొర్రెపిల్ల ఎవరు అని మనం ఎరిగి ఉన్నాం. యోహాను భక్తుడు రాస్తూ మొదటి అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ గొర్రెపిల్ల మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయనను గురించి పరలోకంలో కూడా ఆరాధన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆరాధన చేస్తున్నటువంటి వారు ప్రతి జనంలో నుంచి వచ్చారు, ప్రతి వంశంలో నుంచి వచ్చారు, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి వచ్చారు. వారందరూ కూడా గొర్రెపిల్ల రక్తములో వారి యొక్క వస్త్రములు కడుక్కున్నటువంటి వారు, అంటే పరిశుద్ధులుగా చేయబడినటువంటి వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఈనాడు ఆరాధించడానికి వచ్చినటువంటి మనం కూడా ఎలాగైతే మరి యోహాను ప్రభు దినమున ఆత్మవశుడై ఉండి ఈ సంగతులను చూస్తూ ఉన్నాడో, ఈ దినాన మనము కూడా ఆత్మవశములో ఉంటూ ఆ ప్రభువును మనము ఎలాగ ఆరాధించాలో, ప్రభు వశంలో ఉండవలసిన, మనలో మొదట ఉండవలసినటువంటిది ఏంటంటే పరిశుద్ధత.
మనం కూడా ఆయన రక్తంలో కడగబడినటువంటి వారమే, ఆయన రక్తంలో విమోచించబడినటువంటి వారమే. మరి ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. 9వ వచనంలో వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి అని మనం చూస్తాం. వారు దేవుణ్ణి ఆరాధించే సమయంలో వారు ఎక్కడ నిలబడి ఉన్నారు? సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అన్నాడు. ఆ 10వ వచనంలో చూస్తే సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును అన్నాడు. వీరు నిలబడింది ఎక్కడ అంటే సింహాసనాసీనుడైనటువంటి దేవుని ఎదుట, అదేవిధంగా మరి గొర్రెపిల్ల ఎదుట, గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ఎదుట వారు నిలబడి ఉన్నారు. ఆరాధించడానికే వచ్చినప్పుడు మనం నిలబడవలసినటువంటి పరిస్థితి అదే, లేక స్థలం అదే. ఆ దేవుని ఎదుట మనం నిలబడాలి. మన గొర్రెపిల్ల అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎదుట, మన కొరకు వధింపబడినటువంటి గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ఎదుట మనం నిలబడి ఆరాధించాలి. ఎందుకు వాళ్ళు ఏమంటారు? మా రక్షణకై స్తోత్రం. వారు స్తోత్రాలు చెప్పడానికి కూడా కారణం ఉంది. దేని గురించి? రక్షణకై స్తోత్రం. ఈనాడు నువ్వు నేను ఆరాధించడానికి గల మూల కారణం అదే. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి శిక్ష నుంచి మనల్ని తప్పించాడు. ఆయన నిత్య నరకాగ్ని నుంచి మనల్ని తప్పించాడు. దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పించాడు. అదే రక్షణ. ఆ రక్షణకై స్తోత్రం అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వారు అక్కడ నిలబడి ఉన్నారు. ఈ యొక్క తెల్లని వస్త్రములు అనేది మరి పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగినటువంటి వారై దేవుని ఎదుట నిలబడుకొని, గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ఎదుట నిలబడుకొని వారు ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తా ఉన్నారు. తర్వాత ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని అంటే ఈ ఖర్జూరపు మట్టలు అనేది జయ జీవితానికి సూచనగా ఉంది. వారి యొక్క ఆత్మీయ జీవితంలో జయ జీవితం జీవిస్తూ వారు వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మీయ జీవితంలో జయ జీవితం లేని వారు ఆరాధించడానికి అర్హులు కాదు. మనం ఆరాధిస్తూ ఉన్నాం అంతే, కానీ ఆత్మీయ జీవితంలో జయ జీవితం, దేవునితో ఒక సంబంధం కలిగి ఆయన ఆరాధించాలి. ఏ సంబంధం లేకుండా ఆరాధిస్తూ ఉన్నాం, కానీ అది దేవుడు ఒప్పుకునేటువంటి ఆరాధన కాదు. మొట్టమొదట దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎవరమో ఆయా జాతులకు, ఆయా వంశాలకు, ఆయా భాషలకు సంబంధించిన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విధంగా అంటే గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి వారంగా, ఆ గొర్రెపిల్ల వధించబడుటను బట్టి, ఆ యొక్క రక్తమును ఆశ్రయించటను బట్టి మనకు ఆ యోగ్యత దొరికింది. దాన్ని మనం కాపాడుకోవాలి. తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వారు ఎక్కడ నిలబడుకున్నారు? సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి మా రక్షణకై స్తోత్రం అని చెప్తా ఉన్నారు. ఆయన ఆరాధించడం అనేది అంత సులువైంది కాదు. ప్రియమైన వాళ్ళరా, మన ఇష్టానుసారంగా చేసే ఆరాధన ఎంత మాత్రం కాదు. అది మనకు బుద్ధి వచ్చినట్టు, మనకు ఎట్లా బుద్ధి పుడితే అట్లా చేసే ఆరాధన కాదు. ఆయన కోపం మన మీదకి రావడం లేదు కాబట్టి మనకు అర్థం కావడం లేదు. ఆరాధన అనేది చాలా ఎందుకు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం? మహాదేవుడు, అంతకంటే గొప్ప దేవుడు ఇంకొకరు లేరు. మన కొరకై ప్రాణం ఇచ్చినటువంటి ప్రాణదాత ఆయన, ప్రాణనాథుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం ఏ విధంగా ఆరాధన చేస్తూ ఉన్నాం? పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉన్నామా? జయ జీవితం కలిగి ఉన్నామా? మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆ విధమైనటువంటి జీవితం కలిగి మనం ఎక్కడ నిలబడాలి? దేవుని ఎదుట నిలబడాలి. దేవుని ఎదుట నిలబడాలంటే ఈ అర్హతలు అవసరం. ఈ అర్హతలు లేకుండా ఆయన ఎదుట నిలబడడానికి చేత కాదు. అంతేకాదు వారు ఏం చేస్తూ ఉన్నారు, ఎలాగ ఆరాధిస్తూ ఉన్నారంటే 12వ వచనంలో మనం చూస్తాం, కలిసి ఉన్నాయి 11, 12. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు, సింహాసనాసీనుడైన దేవుని ఎదుట నిలబడుకున్నారు, గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ఎదుట నిలబడుకున్నారు. అక్కడ సాష్టాంగపడతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువా, ఇంత పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నప్పటికీ, జయ జీవితం జీవించినప్పటికీ కూడా మీ ఎదుట మేము ఏమి పనికిరానటువంటి వారం నాయన,
మీ ఎదుట మేము దేనికి అర్హులం కాదు, మేము వట్టివారం అన్నట్టుగా సాష్టాంగపడి, మేము నిమిత్త మాత్రులం అన్నట్టుగా సాష్టాంగపడి ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్తే అంటాడు, సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేస్తూ ఉన్నారు. సాష్టాంగపడి ఏమంటూ ఉన్నారంటే, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రం. ప్రేమైన వాళ్ళరా, ఆయన ఆరాధించేటప్పుడు కొన్ని అనుభవాలు మనకు అవసరం. ఈ అనుభవాలు లేకపోతే మనము కేవలము పెదవులతో ఆయనను ఆరాధించగలమే తప్ప మన హృదయ అంతరాళములో నుంచి ఆరాధన రావడానికి అవకాశం లేదు, అసాధ్యం. ఆయనను గురించినటువంటి అనుభవం మనకు లేకపోతే, ఆయనతో ఒక సంబంధం లేకపోతే మనము ఆ విధమైన ఆరాధన మనం చేయలేం. వీరు మహాశ్రమల నుంచి వచ్చారు, గొర్రెపిల్ల రక్తంలో విమోచించబడ్డారు, వీరికి కొన్ని అర్హతలు ఉన్నాయి. వారు దేవుని ఎదుట కూడా ఎలా ఉన్నారు? ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, ఖర్జూరపు మంటలు పట్టుకున్నారు, సాష్టాంగపడతా ఉన్నారు. సాష్టాంగపడి ఏమంటా ఉన్నారు? యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానమును, కృతజ్ఞతా స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. 10వ వచనంలో ఇంకో మాట ఏమని ఉంటుందంటే, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఎలుగెత్తి మహాశబ్దంతో చెప్తా ఉన్నారు, మా రక్షణకై స్తోత్రం అని. ఇక్కడ ఏ మాట చూస్తాం, ఇవన్నీ చెప్పి వాళ్ళు ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు, అంటే నోట్లో నుంచి కూడా రావాలి, హృదయంలో ఉన్నది బయటికి రావాలి, చెప్పాలి. ఒక్కొక్కటిగా ఆయన చేసిన కార్యముల గురించి చెబుతూ, వర్ణిస్తూ, ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆయనకు నమస్కారం చేయాలి, ఆయన ఎదుట సాష్టాంగపడాలి. ఇవన్నీ కూడా దేవునితో మనకున్నటువంటి సంబంధంలో వచ్చేటటువంటి అనుభవాలు. వారు మహాశ్రమల నుంచి వచ్చారు, వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కున్నటువంటి వారు అని మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుని తర్వాత వారి గురించి మరొక మాట మనం చూస్తే 15వ వచనంలో, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. అందువలన అన్నాడు. ఎందువలన? పైనుంది ఏమని? గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఒదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. కాబట్టి గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ యొక్క వస్త్రాలు, అంటే తమ ప్రవర్తనను ఒదికి శుభ్రం చేసుకున్నారు, పరిశుద్ధులయ్యారు. కాబట్టి వారు ఏం చేస్తూ ఉన్నారంట? అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఎవరైతే గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ యొక్క జీవితాలను మార్చుకున్నారో, రక్షించబడిన అనుభవంలోనికి వచ్చారో, వారికి ఉండవలసిన మరొక అనుభవం ఏంటంటే, వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవ చేయాలి. అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధి యొక్క అనుభవం అవసరం. ఆయన సన్నిధిలో ఆయనతో కూడా ఒక అనుభవం ఉండాలి ఎల్లప్పుడూ. ఈ అనుభవం లేకుండా ఆయనను ఆరాధించడం అది అసాధ్యం. ఆ ఆరాధన ఎంత మాత్రం ప్రయోజనమైంది కాదు అని దేవుడు జ్ఞాపకం చేస్తాం. మనం చేస్తూ ఉన్నాం, అది మన ఇష్టం, మన ఆలోచన, కానీ దేవుడు ఒప్పుకునే ఆరాధన కాదు. ప్రేమైన వల్ల దేవునితో ఉన్న సంబంధం ఏంటి? ప్రభుదినం నుంచి ప్రభుదినం వరకు దేవునితో వ్యక్తిగతంగా అయితేనేమి, కుటుంబంగా అయితేనేమి, సంఘముగా అయితేనేమి మనకున్న సంబంధం ఏంటి? ఆయనతో ఏ అనుభవం లేకుండా ఏమని ఆరాధిస్తాం? ఆయన ఎక్కడి నుంచి వస్తుంది ఆరాధన? పెదవుల్లో నుంచి వస్తుంది తప్ప హృదయంలో నుంచి రావడానికి అసాధ్యం. ఒకరిని గురించి మనం చెప్పాలి అంటే వారితో మనకు ఒక బంధం ఉండాలి, వారితో మనం జీవితం గడిపిన అనుభవాలు మనకు ఉండాలి. ఇవేమీ లేకుండా వారిని గురించి మనం ఏం చెప్పగలం? వారి గొప్పతనాన్ని గురించి మనం ఏం చెప్పగలం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి మనం చెప్పాలి అంటే మనకు ఆయనతో అనుభవం ఉండాలి. మీరు ఏమంటా ఉన్నారు? ఇక్కడ మనం చూస్తే యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతా స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక. ఇవన్నీ కూడా 7 కనిపిస్తాయి మనకు. ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి? దేవునికి స్తోత్రం, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతా స్తుతి, ఘనత, శక్తి, బలం. అంటే సంపూర్ణమైనటువంటి ఆరాధన మనం చూస్తూ ఉన్నాం.
ఈ సంపూర్ణమైన ఆరాధించే అనుభవం మనకు అవసరం. ఏ విధంగా చేస్తూ ఉన్నారు? స్తోత్రం చెప్తా ఉన్నారు. మా దేవునికి స్తోత్రం. దానికి ముందేమన్నారు? మా రక్షణకై స్తోత్రం. ఆ రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఊరికే రాలేదు. అది ఏ దేవుని యొక్క సంకల్పం, ఆయన యొక్క ప్రణాళిక. జగదుత్పత్తి కంటే ముందుగానే ఆయన ప్రణాళిక ఉంది. మన కొరకై యేసు ప్రభువు శిలువలో మరణించాలని, తద్వారా మనకు రక్షణ మార్గాన్ని సిద్ధం చేయాలనే ప్రణాళిక దేవుడు పెట్టుకొని ఉన్నాడు. అంతేకాదు ఆ రక్షణ గొప్ప రక్షణ అని కూడా మనం చూస్తాం. అది గొప్ప రక్షణ. మనం దాని గురించి ఎంతమాత్రం వర్ణించలేనటువంటి రక్షణ. మరి ఆ రక్షణను సిద్ధపరచాలి అంటే దేవాది దేవుడైనటువంటి వాడు తన ఉన్నతమైన సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో దీనునిగా జన్మించి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఈ లోకంలోనే జీవించవలసి వచ్చింది. ఏదో ఒక మాట చేత మనం రక్షించలేదు, రక్షణ కలగలేదు. అందుకొరకు ఆయన పడిన ప్రయాస, ఆయన పడిన వేదన అది భయంకరమైంది. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండడానికి ఇష్టపడ్డాడు ఆయన. అయితే ఆ 33.5 సంవత్సరాల కాలంలో కూడా మనలాంటి శోధనలు ఆయన ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన శోధనలకు లోనైన వాడు కాదు, పాపం చేసిన వాడు కాదు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. అటువంటి జీవితము కలిగినటువంటి ఆయన మన కొరకై ఆ శిలువలో మరణించాడు. ఆ శిలువ మరణం ఎంత భయంకరమైనటువంటి మరణం. ఏ పాపము చేయనప్పటికీ ఆయన్ను అవమానపరిచారు, ఆయన హేళన చేశారు, ముఖం మీద ఉమ్మి వేశారు, కోలాలతో కొడతా ఉన్నారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, హేళన చేస్తూ ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనను ఆ వీధుల గుండా తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా తోస్తూ ఉన్నారు, ఈడ్చుకొని వెళ్తూ ఉన్నారు. అన్నిటినీ భరించుకున్నాడు ఆయన. అది సామాన్యమైన మరణం కాదు. అది ఆ రక్షణ అంత ఉచితంగా దొరకలేదు, మనం ఉచితంగా పొందుకున్నాం. కానీ దాని కొరకు ఆయన పడిన ప్రయాస, ఆయన వేదన అది భయంకరం, వర్ణించలేనటువంటిది. అది ఆ శిలువలో అప్పటికే ఆయన యొక్క శరీరం అలసిపోయింది. అప్పటికే ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, ఈడ్చుకొని వచ్చారు. ఆ భారమైన శిలువను మోసుకుంటూ ఆ ఎత్తైన కొండపైకి వెళ్ళాడు ఆయన. అప్పటికే ఆయనకు చేతగాని పరిస్థితి. కానీ చేతులకు మేకులు బిగించారు, కాళ్ళకు మేకు బిగించారు. తీసుకొని ఆ గుంటలో దించినప్పుడు ఆయన శరీరం ఎంత అల్లాడిపోయి ఉంటుందో 3 మేకుల మధ్యన. కానీ మౌనం వహించాడు ఆయన. ఎంత గొప్ప రక్షణ. అందుకే అంటూ ఉన్నారు, మా రక్షణకై స్తోత్రం. ఆ రక్షణ ఏంటో అర్థమైంది, ఆ రక్షణ ఎలాగ దొరికిందో అర్థమైంది. అంతకుముందు వారి జీవితం ఏంటో, ఎప్పుడు దేవుడు రక్షించుకున్నాడో, ఏ విధమైన రక్షణ ఇచ్చాడో, ఎక్కడి నుంచి రక్షించుకున్నాడో, ఏ స్థితిలో వారిని కూర్చుండబెట్టాడో వారికి అర్థమైంది. కాబట్టే మా రక్షణకై స్తోత్రం అంటూ ఉన్నారు. సంపూర్ణమైనటువంటి ఆరాధన వారు చేస్తూ ఉన్నారు. దేవుడు చేసిన కార్యములను బట్టి దేవునికి స్తోత్రం అంటూ ఉన్నారు. ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క రక్షణ ప్రణాళికను బట్టి, ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన విమోచనను బట్టి, శిలువలో ఆయన యొక్క బలియాగాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మరి ఆయన యొక్క ఘనత ఆయనకు చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకు? ఆయన దానికి తగినటువంటి వాడు అని. ఆ ఘనతకు పొందుకోవడానికి ఆయన అర్హుడు కాబట్టి ఆయనకు ఘనత చెల్లిస్తూ ఉన్నారు. ఆయన శక్తి రక్షించుటకై మరి ఆయన తగిన శక్తిని, పాపం మీద, మృత్యువు మీద జయాన్ని పొందుకొని ఆయన శక్తిని చూపించాడు. తర్వాత ఆయన యొక్క బలమును బట్టి కూడా దేవునికి స్తోత్రము కలుగునుగాక అని చెప్తా ఉన్నారు. నిత్యమైనటువంటి ఆయన యొక్క ఆధిపత్యం, ఆయన చేసిన జయముతో కూడినటువంటి ఆ కార్యాన్ని బట్టి, ఎందుకంటే ఆయన బలం ముందు ఇంకా ఎవరి శక్తి చాలలేదు. వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వారు స్తోత్రం చెప్తా ఉన్నారు. సంపూర్ణమైనటువంటి ఒక ఆరాధన, మా రక్షణకై స్తోత్రం అని చెప్తా ఉన్నారు. ప్రియమైన వాళ్ళ బల దగ్గరికి మనం వచ్చాం. మన ముందు రొట్టె ద్రాక్షారసం ఉంది, అందులో పాలు పంపులు పంచుకోవాలని మనం ఉన్నాం. అయితే ఈ ధన్యతకు కారణం ఏంటో మనకు తెలుసా? అసలు ఎందుకు వస్తూ ఉన్నాం? ఎందుకు ఆరాధిస్తూ ఉన్నాం? మన ఆరాధన సరైనటువంటి ఆరాధననేనా? మన ఆరాధన ఆయన అంగీకరించే స్థితిలో ఉన్నాడా? ఆలోచన చేసుకున్నాం. మా రక్షణకై స్తోత్రం అంటా ఉన్నారు. తెల్లని వస్త్రములు ధరించుకొని,
పరిశుద్ధమైన జీవితం కలిగి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని వారి యొక్క ఆత్మీయ జీవితంలో జయ జీవితం కలిగి వారు వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నారు. సింహాసనం ఎదుట నిలబడినటువంటి వారుగా ఉన్నారు. గొర్రెపిల్ల ఎదుట నిలబడ్డారు. ఈనాడు కూడా మనం దేవుని ఎదుట ఉన్నాం. మన గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ఎదుట మనం ఉన్నాం. ఆయన్ను చూస్తూ మనం ఆరాధించాలి. మా రక్షణకై స్తోత్రం ప్రభువా, ఆయనతో సాష్టాంగపడాలి, ఆయనకు నమస్కారం చేయాలి. ఆ విధంగా మనం ఆయన్ను ఆరాధించాలి. తర్వాత ఆయన అంటూ ఉన్నాడు కదా 15వ వచనంలో, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన్ను సేవించుచున్నారు. ఈ యొక్క అనుభవం మనకు అవసరం. రాత్రింబగళ్ళు ఆయనను సేవించేటటువంటి అనుభవం కలిగి మనం ఆయన్ను ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడం అనేది అంత సులువైంది కాదు. దేవుని యొక్క ఆరాధనకు ఒక క్రమం, ఒక పద్ధతి ఉంది. దావీదు కూడా స్తుతి విధమేమనగా అన్నాడు. ఆయన్ను స్తుతించడానికి విధి విధానాలు ఉన్నాయి. మనం మరి కయ్యలు చేసినటువంటి ఆరాధన ఆయన నిర్లక్ష్య పెట్టాడు. కారణం ఏంటి? దేవునికి ఇష్టమైన ఆరాధన చేయలేదు. ఆయన తనకిష్టమైన ఆరాధన చేశాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కూడా ఆ పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధన, గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడినటువంటి వారంగా మనము చేయవలసిన ఆరాధన అదే ఉంది. పరిశుద్ధమైన జీవితం కలిగి, జయ జీవితం కలిగి ఆ దేవుని ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలబడి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ సంపూర్ణమైనటువంటి మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించాలి. ఆయనతో మనకున్న అనుభవాలను బట్టి అలాగ ఆరాధించడానికి సాధ్యమవుతుంది. ఆ ఆరాధనని ఆయన ఆగ్రానిస్తాడు, ఆరాధనని ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళ అలాంటి ఆరాధన నువ్వు నేను చేస్తే దేవుడు సంతోషంగా దాన్ని ఆగ్రానిస్తాడు. దాన్ని మన స్తుతులపైన ఆసీనుడు కావడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. మనం స్తుతిస్తూ ఉంటే మన యొక్క పరిశుద్ధమైన జీవితాలతో, మన జయ జీవితాలతో, మన హృదయాల్లో ఆయన్ను నింపుకొని మనం ఆరాధిస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే ఆ స్తోత్రముల పైన ఆసీనుడు కావాలని ఆయన మన మధ్యలో ఉన్నాడు. అట్టి ఆలోచనలు కలిగి ఆయన ఆత్మతో, సత్యముతో ఆరాధించడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.